నేడు విజయవాడలో ఏపీ బీజేపీ పదాధికారుల సమావేశం జరుగుతుంది. బీజేపీ సంస్థాగత సంయుక్త ప్రధాన కార్యదర్శి శివప్రకాశ్ పాల్గొన్న ఆధ్వర్యంలో సమావేశం జరుగుతుంది. సమావేశానికి పురంధేశ్వరి, కిరణ్ కుమార్ రెడ్డి, సోము వీర్రాజు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు హాజరుకానున్నారు. మరో 3 నెలల్లో ఏపీ ఎన్నికలు ఉండటంతో రాజకీయ పరిణామాలపై శివప్రకాశ్ రాష్ట్ర నేతల అభిప్రాయం తెలుసుకుంటున్నారు. అగ్రనేత ఇప్పటికే ఏపీలో పొత్తులపై బీజేపీ నేతలు తలో మాట చెప్తున్నారు. టీడీపీతో పొత్తు పెట్టుకున్న బీజేపీ మిత్రపక్షం జనసేన తమతోనే అని ఏపీ బీజేపీ నేతలు అంటున్నారు. రాష్ట్ర నేతల వైఖరిని శివప్రకాశ్ ఢిల్లీ పెద్దలకు చెప్పనున్నారు. నేడు విజయవాడలోని ఏపీ బీజేపీ పదాధికారుల సమావేశం జరగనుంది. బీజేపీ సంస్థాగత సంయుక్త ప్రధాన కార్యదర్శి శివప్రకాశ్ పాల్గొనున్న ఆధ్వర్యంలో సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి పురంధేశ్వరి, కిరణ్ కుమార్ రెడ్డి, సోము వీర్రాజు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు హాజరుకానున్నారు. మరో 3 నెలల్లో ఏపీ ఎన్నికలు ఉండటంతో రాజకీయ పరిణామాలపై శివప్రకాశ్ రాష్ట్ర నేతల అభిప్రాయం తెలుసుకున్నారు. అగ్రనేత ఇప్పటికే ఏపీలో పొత్తులపై బీజేపీ నేతలు తలో మాట చెబుతున్నారు. టీడీపీతో పొత్తు పెట్టుకున్న బీజేపీ మిత్రపక్షం జనసేన తమతోనే అని ఏపీ బీజేపీ నేతలు అంటున్నారు. రాష్ట్ర నేతల వైఖరిని శివప్రకాశ్ ఢిల్లీ పెద్దలకు చెప్పనున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, సౌజన్య, ఈ రోజు బీజేపీ పదాధికారుల సమావేశం విజయవాడలో ఉన్నటువంటి పార్టీ కేంద్ర కార్యాలయంలో జరగనుంది. ప్రధానమైనటువంటి ముఖ్య నేతలందరూ కూడా ఈ సమావేశానికి హాజరు కాబోతున్నారు. అయితే ఇప్పటికే ఏపీలో ఎన్నికలకు సంబంధించినటువంటి ఫీవర్ పెరిగిపోయినటువంటి నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణ, నాయకులు నుంచి అభిప్రాయాలు తీసుకోవడం, పార్టీలు ప్రతిపక్ష పాత్ర పోషించడం, మరోవైపు ఎన్నికలకు సంబంధించినంత వరకు కూడా ఎలాంటి స్టాండ్ ఉండాలి, భవిష్యత్ కార్యాచరణ, భవిష్యత్తులో చేపట్టే ఎన్నికల లోపు జరిగేటువంటి ఉద్యమాలకు సంబంధించినటువంటి అంశం పైన ప్రత్యేకంగా చర్చించుతున్నారు. ఇంకా ఇంతకు మించి కూడా జనసేనతో పొత్తు, ఇప్పుడు టీడీపీ సంబంధించినటువంటి వ్యవహార శైలి, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యలు, భవిష్యత్ కార్యాచరణ, ఉద్యమాలపైన కూడా ఈ సమావేశంలో బీజేపీకి సంబంధించినటువంటి నేతలు ఒక నిర్ణయాన్ని తీసుకునేటువంటి అవకాశం ఉంది. బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు చెప్పినటువంటి వైఖరిని, వారి యొక్క అభిప్రాయాలను కూడా ఢిల్లీలో ఉన్నటువంటి పెద్దలకు దృష్టికి తీసుకెళ్లడం ద్వారా భవిష్యత్ కార్యాచరణ, ఎన్నికలకు సంబంధించినటువంటి వ్యూహాలపైన బీజేపీ దృష్టి సారించేటువంటి అవకాశం ఉంది. ఈ సమావేశంలోనే కీలకమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది. సౌజన్య.